శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 25th అక్టోబర్లో మరి వీక్ ఎండ్లో లాస్ట్ డేలో ఉదయకాల సమయం దేవుని యొక్క చల్లని మెల్లనటువంటి స్వరం వినటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో 46వ వచనాన్ని ఈ దినం మన ధ్యానం కొరకు చదువుకుందాం. మరియు వారు ఏక మనస్కులైన ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఆదిమ సంఘంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక వారు అనుసరించినటువంటి గొప్ప అనుభూతిని ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క ఆత్మీయ జీవితంలో అనుసరించగలిగినటువంటిది ఈ ఉదయం మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ భాగంలో మనం గమనిస్తే ఒక 3 తలంపులు మన జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి తలంపు ఏంటంటే వారు ఏక మనస్కులై అనేటువంటి మాట. ఆ భాగంలో మన జ్ఞాపకం చేయబడినటువంటి మాట వారు ఏక మనస్కులై. ఏక మనస్సు అక్కడ ఎంతమంది ఉన్నా కానీ, అక్కడ 10 మంది ఉండా, 50 మంది ఉండా, 100 మంది ఉండా, 1000 మంది ఉండా, మరి ఒక ఇంట్లోనే నలుగురుంటే నలుగురు మనసులు కలవు, నలుగురి యొక్క ఆలోచనలు కలవు, నలుగురి యొక్క ఉద్దేశాలు, నలుగురి యొక్క అభిరుచులు అనేటువంటివి విభిన్నమైనటువంటి కోణంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది మరి అక్కడ 10 మంది ఉండా, 50 మంది ఉండా, 100 మంది ఉండా కానీ వారి యొక్క ఆలోచనలు కానీ, వారి ప్రణాళికలు కానీ, వారి మాటలు ఒకే రీతిగా ఉండటానికి కారణం ఏంటంటే అది దేవుడు వారి మధ్య, పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్య ఉన్నప్పుడు వారు ఏక మనసు, ఒకే మనసు, ఒకే నిర్ణయం, ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం, ఒకే ప్రణాళిక అనేటువంటిది కలిగి ఉంటుంది. ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మదేవుడు ఏ గృహంలోనైతే వారి మధ్య ఏక మనసు కలుగు చేస్తాడో, పరిశుద్ధాత్మదేవుడు ఏ సంఘంలోనైతే ఆయన ఏక మనసును అనుగ్రహిస్తారో సంఘం అంతా అన్యోన్యంగా ఉంటుంది, ఐక్యంగా ఉంటుంది, ఒక్క మాటకి గౌరవించి ఒక మాట ప్రకారం వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది. ఈనాడు విభిన్నమైనటువంటి పరిస్థితి ఉంది అంటే కారణం ఏంటంటే ఏక మనసు లేకపోవటం, పరిశుద్ధాత్మకు చోటు లేకపోవటం, పరిశుద్ధాత్ముడు అక్కడ లేకపోవటాన్ని బట్టి కుటుంబంలో విచ్ఛిన్నత, సంఘంలో విభేదాలు, సమాజంలో విస్తరించేటువంటి అంటే విభిన్నమైనటువంటి కోణాల్లో వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఈనాడు క్రైస్తవ సంఘాలు ఎలా ఉన్నాయి? విశ్వాసులను చెప్పుకునేటువంటి వారు, సేవకులను చెప్పేటువంటి వారిలో ఏక మనసు పనిచేస్తుందా? ద్విమనస్సులు పనిచేస్తున్నాయా? ద్వంద్వ మనస్తత్వాలు పనిచేస్తున్నాయో చిన్ని సుపరీక్ష. మొదటి తలంపు. 2వ తలంపు, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. ప్రతి దినం దేవుని బిడ్డలారా, వారికి ఉన్నటువంటి ఆత్మీయత, వారికి ఉన్నటువంటి ఆసక్తి ఏం చేస్తుందంటే ప్రతిదినం కూడా దేవాలయం కూడుకునే విధంగా నడిపించబడ్డారు, పురికొల్పబడ్డారు, ప్రేరేపించబడ్డారు, ఆకర్షించబడ్డారు. ఈనాడు ఒకరోజు గడవటమే అంటే దేవుని సన్నిధికి రావటమే అది కష్టంగా భావించేటువంటి దినాల్లో ఉన్నాం. ఒక్కరోజు అంటే ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం దేవుడు చెప్పినట్లుగానే మీరు 6 దినాలు పనిచేసుకుని 7వ దినం విశ్రాంతి దినం అని చెప్పినట్లుగానే మరి ఒక రకంగా నూతన నిబంధనలో మరి ఆదివారం పునరుద్ధానం అయినటువంటి పునరుద్ధాన్ని తిరిగి ఇచ్చారు కాబట్టి మరి ఇది మాత్రం అనుసరించే విధంగా
ఒక ఆదివారం రావటమే ఎంతో కష్టంగా, ఎంతో భారంగా, ఎంతో అంటే కేవలం మరి సేవకుల కోసం వస్తున్నామనో, లేకపోతే మరి మర్చిపోతారేమో సంఘం అనేటువంటి రీతిలోనైనా, ఆ ఉద్దేశంలోనైనా ఏదో ఒక ఆదివారం వచ్చేటువంటి వారుగా ఉన్నాం. కానీ దేవుని బిడ్డలారా, చిన్న స్వపరీక్ష. ఆదిమ సంఘం ఇలా లేదే. ఆదిమ సంఘం ఇలా ఉన్నా ప్రతి దినం కూడా వారు దేవాలయంలో తప్పక కూడుకుంటూ వచ్చారు. అంత్య దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉంటాం. ఇంకెక్కువగా దేవుని సన్నిధిలో గడపటం. భక్తుడు దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో నాటబడినటువంటి అంటాడు. అంటే ఎక్కడ నాటబడ్డాడు? దేవుని మందిరంలో నాటబడినప్పుడు అది ఒలీవల మొక్కలాగా, ఒలీవ చెట్టులాగా వర్ధిల్లేటువంటి, విస్తరించేటువంటి స్థితి దేవుడిచ్చేటువంటి వాడు. మనం మందిరానికి, దేవుని సన్నిధికి చాలా ప్రయారిటీ అనేటువంటిది మన జీవితంలో ఎప్పుడైతే ఇస్తామో, ప్రతి ఆదివారం, ప్రతి ఆరాధనకి, ప్రతి సమయంలో, ప్రతి ఆరాధనకు కూడా వెళ్ళగలుగుతాం. మూడవ తలంపు, ఇంటింట రొట్టె విరిచారు. అంటే రొట్టె, ద్రాక్షరసం దేనికి సాదృశ్యం అంటే మన ప్రభు వారి యొక్క శరీరరక్త మాంసాలకు సాదృశ్యం. అంటే వీరి ఇంట్లో ఉన్నటువంటి వారి కుటుంబీకులని, విశ్వాసుల్ని ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట రొట్టె విరిచారంటే ప్రభు యొక్క రక్తమాంసాల్లో పాలిభాగస్తులు చేశారు వారిని. వారు గ్రహించున్నటువంటి విధంగా, అయ్యో నా ప్రభు నా కొరకే ఆయన శరీరం విరవబడింది, ఆయన రక్తం పిండబడింది అనేటువంటిది ఆ గ్రహింపుకు వచ్చే విధంగా ఇంటింట రొట్టె విరిచారు. ప్రతి దినం రొట్టె విరిచారంటండి దేవుని బిడ్డలారా. ఎంత ఆత్మీయత, ఎంత ఆసక్తి వారిలో, ఎంత ప్రభువుని గురించినటువంటి ఎంత జిజ్ఞాస వారు కలిగి, మరి ఏ విధంగా ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో కూడుకుంటూ ఇంటింటి వెళ్ళి రొట్టె విరిచారు. ఉదయకాల సమయంలో మన ఆత్మీయ స్థితి ఎలా ఉన్నదో, మన యొక్క అనుసరణ ఎలా ఉన్నదో, మన యొక్క మరి దేవుని గురించినటువంటి కార్యాల విషయంలో మనం ఎలా ఉన్నామో స్వపరీక్ష చేసుకోవటం అనేటువంటిది చాలా దీవెనకరం. దేవుని దగ్గర మనం అన్నీ అడుగుతూ ఉంటాం, అది కావాలి, ఇది కావాలి, నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి ఇది అని. కానీ దేవుడు కోరుకున్నది మాత్రం మనం చేయగలుగుతున్నామో లేదో, అనుసరించగలుగుతున్నామో లేదనేటువంటిది చిన్న స్వపరీక్ష ఉదయకాల సమయంలో వేసుకోగలిగితే, వాక్యానుసారమైనటువంటి జీవితంగా మనం మలచగలిగితే, అంతకంటే గొప్ప ఆశీర్వాదం, అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహించగలుగుతాడు. ఈ లేఖనాలు మనందరి జీవితాల్లో ఈ వీకెండ్ డేలో దేవుడు స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం మన క్వశ్చన్ ఏంటంటే, ఆదిమ సంఘానికి పునాదులు ఎవరు? ఆదిమ సంఘానికి పునాదులుగా ఉన్నటువంటి వారు ఎవరు? వారిలో ఒక పేరు చెప్పినా పర్లేదు. ఆదిమ సంఘానికి పునాదులుగా ఉన్నటువంటి వారు ఎవరు? ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ ఆనంద కుమారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వలన నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతారు సెలవిచ్చేట్లుగా దేవుడు ఆనంద కుమారికి ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేక అనుగ్రహిస్తూ వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారి ఉద్యోగాల్లో దేవుడు అన్ని విషయాల్లో బలపరిచి స్థిరపరుస్తూ మహిమ పొందనగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నాయన, కృప కలిగిన తండ్రి, జీవం గల మా రక్షక, మీకు వందనాలు. ఈ వీక్ అంతా నాయన మా పనుల్లో, మా ప్రయాణ బాధ్యతలు మీరు మా వెన్నంటుండి మీ కాపుదల దయచేసిన ఆయన, ఈ వీక్ లాస్ట్ డేలో ఉదయకాలం ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయతలో ఒక చక్కటి అభ్యాసం మాకు మీరు జ్ఞాపకం చేసిన తండ్రి, మా అంతరంగంలో ఆత్మీయ పరిశీలన చేసుకోవటానికి, ఆత్మవంచన చేసుకునేటువంటి ఈ గొప్ప అవకాశాన్ని మా అందరికి దయచేసినందుకు వందనాలు తండ్రి. ఆదిమ సంఘ దినాలు మేము చూడలాగున్న ప్రభా, మీరు ఆ ఆదిమ సంఘంలో ఏకాత్మను, ఏక మనసును ఏ రీతిగా కలిగించారో, వారు మానక ప్రతిదినం దేవాలయంలో కూడుకున్నట్లుగా ఇంటింట రొట్టె విరిచినటువంటి ఆత్మీయ స్థితిని ప్రభా మేము కూడా ఎక్కువగా కలిగొనుటకు మమ్మల్ని పురికొల్పండి, ప్రేరేపించండి, బలపరచండి. ఆత్మీయమైనటువంటి దప్పిక మాలో ఇంకా ఎక్కువగా పుట్టించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ఈ ఉదయం తీయాల్సిన ఉదాహరణ చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆధ్యాత్మికమైనటువంటి అన్వేషణలో స్థిరపరిచి బలపరచండి. బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతల్లో మీరు వెన్నుంటి నడిపించండి. ఈ వీక్ అంతా నడిపించావు తండ్రి. రాబోతున్నటువంటి వీక్లో కూడా నాయన మీ కృపాక్షేమములతో బిడ్డలు మీరు నడిపిస్తూ బలపరచండి. దేవా, ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మా సంఘ సభ్యులు నాయన మిస్సెస్ ఆనంద్ కుమారి గారిని బట్టి మీకు వందనాలు. బిడ్డకి ఇచ్చేటువంటి దయాకిరీటను బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృపద ఇచ్చేయండి. నీ బిడ్డ నాయన మరి తను చేసే ఉద్యోగంలో బాధ్యతలు తోడుగా ఉండండి. ఇచ్చినటువంటి కుటుంబాన్ని, బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని అన్ని విషయాలు కూడా స్థిరపరిచి బలపరచమని, దినదీవెనతో నింపమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.